నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు తోటకూర ఉల్లికారం చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. అది ఎలాగో చూద్దాము. అందుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, టమాటా, కారము, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, తాలింపు గింజలు, సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు ఉల్లిపాయల్ని అలాగా కట్ చేసుకునేసి మిక్సీకి వేసేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, మనకు తగినంత కారము, ఉప్పు జీలకర్ర వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలండి. తోటకూరని ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగా అన్నీ వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకున్నానండి. ఉల్లికారంతో ఏ ఫ్రై చేసినా చాలా చాలా బాగుంటుందండి. మునక్కాయ ఉల్లికారం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్నాం కదా, అదిగోండి అలాగా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అలాగ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకునేసి పోపు వేగిన తర్వాత మనం ఉల్లికారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఉల్లికారం అందులో వేసేసేయాలి. అలాగా అంతా వేసేసుకునేసి బాగా కలిదిప్పేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. టమాటాలు వేస్తే కూర కూడా కలిసి వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు కొంచెము పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని టమాటాలు కూడా వేసేసుకునేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసేయాలి. టమాటాలు కూడా వేసేసుకునేసి కొద్దిసేపు ఆ టమాటాలు మగ్గేంత వరకు అలాగే వేపాలి. ఒక్కసారి ప్లేట్ పెట్టేస్తే టమాటాలు మగ్గిపోతాయి. ఇప్పుడు చూద్దాము, అదిగోండి మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనము ఆకుకూర తరిగి పెట్టుకున్నాం కదా కడిగేసి, ఇప్పుడు ఆ ఆకుకూరని వేసేసి బాగా కలదిప్పేసేయాలి. మూత పెట్టేస్తే ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిద్ది కదా, అంత వేసినా అంత అవుతుంది ఆకుకూర. మొత్తము కలిపేసుకునేసి చేసేసుకోవాలి. మూత పెట్టేస్తే ఎదగండి బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఆ నీరంతా పోయేంత వరకు మనం వేసిన ఆయిల్ పైకి రావాలి, నీరంతా ఉడికిపోతుంది బాగా. అలాగే కలిదిప్పేస్తే మగ్గిపోయిద్దండి, ఆకంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి బాగా కలిదిప్పేసేయాలి. రెడీ అయిందండి తోటకూర ఉల్లికారము. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.